కర్మ ఎవరిని వదిలిపెట్టదండి. దేవుడైనా కొంచెం కనికరించి మన మీద జాలి చూపించి మనం అడిగింది ఇస్తాడేమో కానీ, కర్మ మాత్రం మనం చేసిన పాపాలని మళ్ళీ మన దగ్గరికి తీసుకొచ్చి మనం అనుభవించేలా చేస్తుంది. అది ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనం వండుకున్న అన్నం మనం తింటామో తినమో కానీ మనం చేసిన పాపం, మనం చేసిన కర్మ మనల్ని అది అనుభవించేలా చేస్తుంది. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే 1000 ఆవులు 1000 దూడలు ఉన్నప్పుడు ఆ 1000 ఆవులల్లో ఆ దూడ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి కరెక్ట్గా నిలబడుతుంది. కర్మ కూడా అంతే. మనం ఎన్ని పాపాలు చేసినా తప్పించుకోవాలని అనుకున్నా దానికి తెలుసు ఎప్పుడు ఎక్కడ ఎలా కొట్టాలో. సో కర్మ అనేది చాలా మనం వినడానికి చాలా చిన్న పదం అనుకుంటాం, లేకపోతే అది దేవుడు కాదు, మనం చేసిన పని అది. కర్మ అంటే దేవుడు నిన్ను వదిలిపెట్టడు, మనం దేవుడి మీద వేసేస్తాం. అది దేవుడు కాదు, దేవుడినే వదిలిపెట్టలే కర్మ. దేవుడిలా అంటుండే కర్మ వదిలిపెట్టలే. మనం ఎంతండి, మనం మానవులం, మనల్ని ఎక్కడ వదిలిపెడుతుంది? కొంతమంది అంటారు కదా, నా కర్మ ఇంతే, నేను చచ్చిపోతాను, నేను బతకను అని. అదేమన్నా ఏటీఎం మిషనా? మీరు కార్డ్ పెట్టగానే డబ్బులు ఎలా వస్తాయో అలాగే మనం చచ్చిపోవాలనుకున్నగానే చచ్చిపోతాం. అలా చచ్చిపోతే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయేవాళ్ళు. మనం చచ్చిపోతే మనం చేసిన కర్మ ఎవరు అనుభవిస్తారు చెప్పండి? సో అందుకే కర్మ అది ఏ జన్మలోనైనా నిన్ను వదిలిపెట్టదు. నువ్వు ఇప్పుడు తప్పించుకొని చచ్చిపోదాం అనుకున్నా నీకు మళ్ళంటూ ఒక జన్మ అనేది ఉంటుంది కదా. అది ఏ జన్మ అయినా. ఇప్పుడు ఈ కలియుగంలో నువ్వు ఇప్పుడే అనుభవిస్తున్నావు నీ కర్మని. ఇప్పుడున్న కలియుగంలో నువ్వు అనుకోకు నేను చచ్చిపోతే నా కర్మ పోతుంది అని. అది ఎక్కడికి పోదు, నీ వెనకే వస్తుంది అది. సో చేసే ప్రతి పని ఆలోచించి చేయండి. ఎవరికో ఏదో చేద్దామని చేయకండి, మీకోసం చేయండి. సో కర్మ అనగానే, మళ్ళీ చెప్తున్నా, కర్మ అనగానే అదేదో దేవుడు నిన్ను శిక్షిస్తాడు అని కాదు. కర్మ అనేది మనం చేసే పని. మనం ఏది చేస్తే మనకు అది తిరిగి వస్తుంది. సో బీ కేర్ఫుల్. ఇప్పటికైనా అర్థమైంది అనుకుంటున్నాను కర్మ అంటే ఏంటిది అని. చాలామంది భ్రమలో ఉంటారు, కర్మ అంటే దేవుడే శిక్షిస్తాడు, కర్మ ఏముంది అని. అది కాదండి, మనం చేసే పనే మన కర్మ. మనం ఏది చేస్తే అదే తిరిగి వస్తుంది. మనం ఎలా బిహేవ్ చేస్తే, మనం ఎలా ఎదుటి వాళ్ళతో